హల్లెలూయా. మరొకసారి ఈ పునరుద్ధ ఆరాధనకు కూడా వచ్చిన ప్రభు బిడ్డలందరికీ హృదయపూర్వక ప్రేమ వందనాలు చెల్లిస్తూ అందరికీ వందనాలు. అందరూ కలిసి దేవుని నామాన్ని స్తుతిస్తూ పాట పాడుకుని అనంతరం దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. సద్గుణ రాసి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాసి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురంగానే పొందగా. నీలోనే దాచావు ఈ నాటికై నీ రుణం తీరదు ఏ నాటికి. నీలోనే దాచావు ఈ నాటికై నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యం నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడు చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం. ముందెన్నడు చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం. తీరదు ఏ నాటికి నీలోనే దాచావు ఈ నాటికై నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సారెపైనున్న పాత్రగనను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనివ్వక. సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనివ్వక. ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే నా ప్రతి అడుగునా. ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే
నా ప్రతి అడుగునా నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. హల్లెలూయా. బైబిల్ గ్రంథాలు తెరిచి నేటి వాక్య ధ్యానాంశంగా రాత్రి మనం ధ్యానించిన యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనాన్ని దానికి కొనసాగింపుగా ఈ మధ్యాహ్న వేళ కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 15:4 నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేనును నిలిచియుందును. హల్లెలూయా. రాత్రి మనం ధ్యానం చేసుకున్నట్లుగా మనం ఆయన యందు నిలిచి ఉంటే ఆయన మన యందు నిలిచి ఉంటాడని, అంతేకాకుండా ఆయన మాటలు మన హృదయాలలో స్థాపించుకుంటే మనం బహుగా ఫలిస్తాము అని రాత్రి మనం కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈ యొక్క మధ్యాహ్న వేళ దానికి కొనసాగింపుగా అదే యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూస్తే 12:24 గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. ఈ యొక్క ఆరాధనలో ఈ వాక్యము ద్వారా ప్రభువే మనతో మాట్లాడి నడిపించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి యేసయ్యానికి స్తోత్రాలు. మరొకసారి నీ ప్రజల ఎదుట నన్ను నిలబెట్టిన విధానం బట్టి స్తోత్రాలు. నా నోట నీ మాట ఉంచండి. వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి వాది క్రియలన్నీ లయమగును కాకని ప్రార్థిస్తున్నాం. నీ శైలిలో నీ స్థాయిలో మీరు మాట్లాడి మహిమ పొందుకోండి. ఈ యొక్క ఆరాధనలో నేనే తగ్గుతూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క ఆరాధనలో నేను ఫలించాలి అన్న ఆశ ఎంతమందికి ఉంది? గత సంవత్సరాలలో నేను ఫలించలేదు, ఈ సంవత్సరమైనా ఫలించాలి అన్న ఆశతో నేను ఉన్నాను అంటే ఇంచుమించు అందరూ ఫలించాలి అనే ఆశ, ఆ అనుభవంలోనే అందరూ ఈ సంవత్సరమైనా నేను ఫలించాలి, నేను చేస్తున్న ప్రతి పనిలో నేను ఫలించాలి, నేను చేస్తున్న వ్యవసాయంలో నేను ఫలించాలి, నేను చేస్తున్న నా యొక్క ఉద్యోగంలో నేను ఫలించాలి, నేను చేస్తున్న వ్యాపారంలో నేను ఫలించాలి అని అనుకుంటారు. అనుకుని దేవుని సన్నిధానానికి వచ్చిన బిడలుగానే ఈ మధ్యాహ్న వేళ కూర్చుని ఉన్నారు. ఈ రోజున ఆయన మనతో అంటున్నాడు కదా, మనం ఎలాగూ ఫలించగలుగుతాం, ఎలాగూ ఫలించగలిగే అనుభవంలో ఉంటాం అంటే ఆ చదవబడిన వచ్చిన భాగంలో గోధుమ గింజ భూమిలో పడి చావకుండినా అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. హల్లెలూయా. ఈ రోజున మనం అందరం ఫలించాలి 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 అని ఆశ ప్రతి సంవత్సరం ఆ ప్రారంభ దినాలలో మనం ఈ సంవత్సరమైనా మన యొక్క చేతుల కష్టార్జితము దీవెనకరంగా మార్చబడుతుందా? ఈ సంవత్సరమైనా మనం చేస్తున్న ప్రతి పనిలో ఫలించే అనుభవంలో మనం ఉంటామా అని సంవత్సరపు ఆరంభంలో ఎంతో ఆశలు, ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ సంవత్సరాన్ని మనం అడుగు పెట్టిన సందర్భాలు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి.
గతించిన సంవత్సరాలు ఎన్నో ఆశలు పెట్టుకుని నూతనమైన సంవత్సరంలో అడుగుపెట్టిన దినాలు, సంవత్సరాలు నీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. అలాగే ఆ సంవత్సరాలు ఫలభరితమైన సంవత్సరాలుగా నీ జీవితంలో ఉండక ఫలాలు లేని, ఫలించలేని అనుభవంలోనే ఆ సంవత్సరాలన్నీ మిగిలిపోయి నీ యొద్ద నుండి దాటి వెళ్ళిపోయిన సంవత్సరాలు కానీ గత సంవత్సరాలు అన్నీ ఉన్నాయి. కానీ ఆ దేవుడు మాట్లాడుతూ ఈ నూతనమైన సంవత్సరంలో ప్రారంభ గడియలలో ఈ మొదటి పునరుద్ధారాధనలో నా ప్రభు మాట్లాడుతూ ఏమని అంటున్నాడంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. హల్లెలూయా. ఈరోజున గోధుమ గింజ భూమిలో పడితే ఆ గోధుమ గింజ భూమిలో అలాగూ ఉంటే అది ఒంటిగానే మిగిలిపోతుంది. కానీ ఆ గోధుమ గింజ భూమిలో పడిన పరిస్థితుల్లో ఏమవ్వాలి అంటే అది పగిలి భూమిలో చనిపోతేనే ఆ గోధుమ గింజ ఏమవుతుంది, విస్తారంగా ఫలము అనేది ఫలించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున దేవుని నమ్మి ఆ దేవుని సన్నిధానానికి ఎన్నో సంవత్సరాలుగా నడిపించబడుతున్న నీవు నేను, ఎన్నో సంవత్సరాలుగా దేవుని యొక్క వర్తమానాలు వింటూ ఆత్మీయంగా బలపడుతున్న నీవు నేను, అంతేకాకుండా నమ్మి ఆయనే నిజమైన దేవుడు అని నమ్మి బాప్తిస్మము తీసుకుని ఇంకా అనేకమైన వర్తమానాలు, అనేకమైన ఉపదేశాలు మనం వింటూ దేవుని సన్నిధిలోనికి వస్తూ కంచెగల ఆయన తోటలో, ఆయన సంఘంలో స్థిరపరచబడిన మనము, నీవు నేను కూడా అటు భూమిలో భూమిలో పడిన గోధుమ గింజ ఎలాగూ చావకుండా ఉంటే ఒంటిగానే మిగిలిపోతుందో, అది ఎలాగూ ఆ గోధుమ గింజ చచ్చిపోతే ఎలాగూ ఫలిస్తుందో, ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న నీవు నేను, కంచెగల తోటలో స్థిరపరచబడిన నీవు నేను ఫలించే అనుభవంలో ఉన్నామా? ఈ మధ్యాహ్న వేళ నీవు నేను తెలుసుకోవాలి. ఒకంత ఈ నూతనమైన సంవత్సరపు ప్రారంభ ఆరాధనలో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఎన్నో సంవత్సరాలు నీ ముందు ఎన్నో సంవత్సరాలు చూసావు, కానీ ఆ సంవత్సరాల్లో ఫలించే అనుభవం లేకనే ఆ ఫలము ఇచ్చే ఆ యొక్క గింజ ఎలాగూ భూమిలో పడి చావకుండా ఒంటిగా మిగిలిపోయిందో, నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆ ఫలించలేని ఆ స్థితిలో గోధుమ గింజ ఎలాగూ చావకుండా ఒంటిగానే మిగిలిపోయిందో, నీవు కూడా ఫలించలేని బిడ్డగానే ఒంటిగానే మిగిలిపోయిన బిడ్డగా ఈ ఆరాధనలో కూడి ఉన్న నీతో ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు కదా, నీవు ఆ గోధుమ గింజ ఎలాగూ భూమిలో పడి చచ్చిపోతే ఫలిస్తుందో, నీవు కూడా కొన్ని విషయాలలో చనిపోయే బిడ్డగా నువ్వు మారగలిగితే నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా. ఆ గోధుమ గింజ దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఆ గోధుమ గింజ నేనే, ఆ గోధుమ గింజ నీవే. హల్లెలూయా. ఈ ప్రారంభ దినాలలో తండ్రి మనతో మాట్లాడుతూ అంటున్నాడు, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఫలించే అనుభవంలో ఉన్నావా? మనం ఫలించాలి అంటే మనం చేస్తున్న పనుల్లో కానీ, మనం చేస్తున్న కష్టార్జితంలో కానీ, ఉద్యోగాలే, వ్యాపారాలే, చేతి పనులే, ఏ పని నువ్వు తలపెట్టినా ఆ పనిలో ఫలవంతమైన జీవితము నువ్వు చూడాలి అంటే నువ్వు చేయవలసింది ఏంటంటే, ఆ గోధుమ గింజ భూమిలో పడి ఎలాగూ అయితే చచ్చిపోయి ఫలిస్తుందో, నీవు నేను కూడా ఈ ప్రారంభ ఆరాధనలో, ఈ నూతనమైన సంవత్సర ఆరాధనలో నీవు నేను కూడా ఒక తీర్మానపూర్వకంగా కొన్ని విషయాలలో నేను చనిపోవాలయ్యా. గత సంవత్సరాల్లో కొన్ని విషయాల్లో నేను చనిపోక ఆ గోధుమ గింజ ఎలాగూ చావక ఒంటిగానే ఉందో, నేను కూడా అలాగే ఈ సంవత్సరం మళ్ళా అలాగే అడుగు పెట్టానయ్యా. ఈ నూతనమైన సంవత్సరాన్ని నువ్వు నాకు దయాకిరీటంగా అనుగ్రహించావు, కానీ అలా ఆ గోధుమ గింజ చావని పరిస్థితులు ఎలాగుందో నేను కూడా కొన్ని అనుభవాలు నాలో నుండి చంపుకొనక మరలా అదే పాత రోత జీవితాన్ని మరలా నా జీవితంలోనికి నాతో పాటు వెనకేసుకుని నేను వచ్చి ఆరాధనలో వాక్యం వింటున్నానయ్యా అని ఒక ఆలోచన నీలో కలిగితే, ఈ ప్రారంభ ఆరాధనలో నువ్వు సరి చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ గోధుమ గింజ ఎలాగూ చనిపోతే ఫలిస్తుందో, నీవు నేను కూడా ఈ ఆరాధనలో ఒక తీర్మానపూర్వకంగా బయటికి వెళ్ళగలిగితే, ఏదైతే మనం ఫలించడానికి అడ్డుబండగా ఉందో,
ఏదైతే మన యొక్క కుటుంబంలో అభివృద్ధికి అడ్డుబండగా గత సంవత్సరాలలో ఏదైతే గోధుమ గింజ చావకుండా, ఏ గోధుమ గింజ అయితే ఆ చావని పరిస్థితిలో ఒంటిగానే గత సంవత్సరాలు ఉందో, మరలా దానిని ఈ సంవత్సరం కూడా నీ వెనక వేసుకుని నడుస్తున్న బిడ్డగా నువ్వు మారగలిగితే, ఈ మధ్యాహ్న వేళ ప్రభు మాట్లాడుతూ ప్రతి బిడ్డతో అంటున్నాడు కదా, ఆ గోధుమ గింజ చస్తేనే నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా. అది బహుగా ఫలిస్తుంది. ఈ రోజున నీవు నేను కూడా మనం ఫలించాలి అంటే, పౌలు అంటాడు కదా, అపోస్తులైన పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. హల్లెలూయా. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, ఇక నేను నా జీవితాన్ని నేను ప్రభు కొరకు నేను సమర్పించుకున్నాను, నా జీవితం కాదు ఇది, ప్రభువే నాయందు జీవిస్తున్నాడు అని అపోస్తులుడైన పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ రోజున మన సాక్ష్యాలు ఎలాగుంటాయంటే, దేవుని మందిరంలోనికి గత ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న మనము ఎందుకు వస్తున్నామమ్మా దేవుని మందిరంలోనికి అంటే, మనం నాకున్న అప్పు తీర్చడానికే, నా అప్పు ఎప్పుడైతే దేవుని మందిరంలోకి వస్తున్నానో ఆశతో, దేవుని మందిరంలోకి వస్తే నా అప్పులు తీర్చబడతాయన్న ఆశతో వస్తున్నా అన్నవాళ్ళు కొంతమంది అయితే, ఎందుకమ్మా దేవుని సన్నిధికి వస్తున్నావంటే, నేను దేవుని మందిరంకి వస్తే ఆ వారమంతా దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడయ్యా అనేవాళ్ళు కొంతమంది అయితే, దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నావంటే, నాకు దేవుని సన్నిధికి రావటం వల్ల నేను చేస్తున్న ఆ పనులలో నేను క్షేమాన్ని చూస్తున్నాను అన్నవాళ్ళు మరికొంతమంది అయితే, కానీ అలా మన సాక్ష్యాన్ని మనం పంచుకుంటున్నాము. కానీ ఈ రోజున ప్రభువే నాలో నివాసం చేయాలి, ప్రభు కొరకు ప్రభువే నా యందు జీవించాలి అన్న ఆ సాక్ష్యము ఎవరి నోట నుండి మనం వినినట్లుగా, ఆ వినిన సందర్భాలు ఏమీ లేని బిడలుగానే మనం మిగిలిపోయాం. హల్లెలూయా. ఈ రోజున మన సాక్ష్యం ఎలాగూ ఉండాలంటే, క్రీస్తే మన యందు నివసించినట్లుగా మనము ఆయనకు ప్రీతికరమైన జీవితం మనం జీవించే బిడలుగా ఈ నూతనమైన సంవత్సరంలో మారిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున ప్రభు మనల్ని ఆశీర్వదించాలని, ప్రతి బిడను ఆశీర్వదించాలని ఒక ఘనమైన కోరిక, ఘనమైన ప్రణాళిక ఆయన ప్రతి బిడను బట్టి ఒక ప్రణాళిక కలిగి ఉండగా, ఆ ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడటం లేదు అంటే, ఇంకా నీ జీవితంలో ఏదో ఒక గోధుమ గింజ చావకుండా బ్రతికే ఉన్నది ఆరాధనలో. ఇప్పటి ఆరాధనలో కూడా నువ్వు వాక్యం వింటూ ఉండగా ఏదో ఒక గోధుమ గింజ చావకుండా బ్రతికి అది ఒంటిగానే ఉండినట్లుగా నీ యొక్క జీవితంలో ఫలించలేని అనుభవాలు చూస్తున్నావంటే, ఆ గోధుమ గింజ ఏదో ఒకటి బ్రతికి ఉంది. ఇవి ఆరాధనలో నువ్వు ఏం చేయాలంటే, ఆ గోధుమ గింజను నీ నుండి, ఆ గోధుమ గింజ ఏదైతే గోధుమ గింజ లాంటి అనుభవాలు అంటే, గర్వం అనే ఆ గోధుమ గింజ చావాలి నీ జీవితంలో. అదేవిధంగా అహంకారము అనే గోధుమ గింజ, అదేవిధంగా అవిధేయత అనే ఆ గోధుమ గింజ, అదేవిధంగా దుష్టత్వము దుష్టత్వము అనే గోధుమ గింజ, మూర్ఖత్వము అనే గోధుమ గింజ, ఇంకా లోబడనొల్లని మనసు అనే గోధుమ గింజ. ఈ రోజున వీటిలో ఏదైతే అది చావని పరిస్థితుల్లో మన హృదయాలలో అది ఉంటూ మనతోనే నివాసము చేస్తున్నవిగా అవి ఉన్నాయి. ఏదో ఒకటి ఉంది. కానీ నా దేవుడు అంటున్నాడు, అవిధేయతే కానీ, ఆ యొక్క దేవునిని ప్రేమించే విషయంలో ప్రేమ చూపకపోవటమే కానీ, నీ యొక్క మూర్ఖత్వమే కానీ, నీ యొక్క అహంకారమే కానీ, నీ యొక్క కోపమే కానీ, ఏదో ఒకటి నిన్ను నీ యొక్క అభివృద్ధికి, నీవు ఫలించలేని స్థితిలోనికి వెళ్ళకుండా ఏదో ఒకటి అడ్డుబండగా ఈ ఆరాధనలో నీతో పాటే ఉండినట్లుగా నా దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంవత్సరమైన నేను ఫలించాలి అన్న ఆశ ఉందా? ఈ సంవత్సరం నా దేవుడు ఈ ఆరాధనలో కూడి ఉన్న ప్రతి బిడ్డను మెండుగా దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా నా దేవుడు మార్చును గాక. ఆమెనంటారు. ఆమెనంటే ఏమి జరగవు. ఆమెనంటే జరిగితే ఎన్నో కార్యాలు మనం ఇప్పటికీ ఎన్నో చూసేవాళ్ళము. కానీ దానికి తగినట్లుగా బ్రతుకు మనం బ్రతకాలి. హల్లెలూయా. ఆమెనన్నంత మాత్రాన అవన్నీ మన పట్ల జరగవు. ఏదో ఒక గోధుమ గింజ మనలో బ్రతికే ఉంది. ఆ గోధుమ గింజని ఆరాధనలను చంపి బయటికి వెళ్తేనే
నీ యందు నా దేవుడు నిత్యముగా శ్రద్ధను నిలిపి నా దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విస్తారంగా ఫలించాలి అని మన మీద అనేకమైన కోరికలు, అనేకమైన ప్రణాళికలు దేవుడు మన మీద పెట్టుకుని ఉండగా, ఏ ఒక్కరిని విడనాడకుండా, ఏ ఒక్కరిని ప్రేమ చూపని బిడ్డగా దేవునిగా ఆ దేవుడు ఉండక నన్ను ప్రేమిస్తూ ప్రతిదినము ఆయన వాత్సల్యత చూపిస్తూ ఆయనే సరిహద్దులను మన యొక్క కుటుంబాలలో సరిహద్దులను ఏర్పాటు చేసి ఆయన వాత్సల్యాన్ని మన మీద చూపుతూ ఉండగా, మనమేమో ఆ గోధుమ గింజను చంపలేని పరిస్థితుల్లో మనం ఉండి దేవుని సన్నిధానానికి వస్తున్న బిడ్డలుగా ఉన్నాం. కానీ ఉన్నతమైన ఆశీర్వాదాలు, ఉన్నతమైన దీవెనలు, ఉన్నతమైన దేవుని కృప మనం పొందాలి అంటే మనం ఏం చేయాలంటే, మనలో ఉన్న దానిని, ఆ గోధుమ గింజ లాంటి పరిస్థితులు చావకుండా ఏదైతే ఉందో దానిని చంపుకునే బిడగా నువ్వు మారగలిగితే నీ జీవితం దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా నా దేవుడు మార్చుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున మనం ఏం చేస్తున్నాం? గింజ అలాగే ఉంటుంది, గింజ చావని పరిస్థితుల్లో అలాగే ఉంటుంది. కానీ నీరు పోస్తున్నాం, దానికి ఎరువు వేస్తున్నాం, దానికి వృద్ధిలోనికి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ఆ గోధుమ గింజ పగలటం లేదు, ఆ గోధుమ గింజ చావని పరిస్థితుల్లోనే వంటిగానే మిగిలిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చేసినా ప్రయోజనం ఏమీ లేదు. నువ్వెన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో కనపడుతున్నా, నువ్వు అంటున్నావు ఈ మందిరంలో నేనే సీనియర్ విశ్వాసిని అని చెప్పుకుంటున్నావు, కానీ సీనియర్ విశ్వాసి పేరుగానే మిగిలిపోతుంది. నీ వల్ల, దేవుని వల్ల ఒక కార్యమైన దేవుడు నీ పట్ల నిన్ను ఉపయోగించుకుని ఒక కార్యమైన ప్రభు చేశాడా? నీ ద్వారా నువ్వు అనేకులకు ఉపయోగకరంగా ఉండాలని నిన్ను సీనియర్గా దేవుడు నువ్వు మందిరంలో నిలబెట్టాడే. నీ ఒక్క ఆత్మనైనా దేవుని సన్నిధిలోనికి నడిపించే బిడ్డగా నువ్వు ఉన్నావా? ఈ రోజున నీ కొరకు నీ మీద అనేకమైన ప్రణాళిక, నీ మీద అనేకమైన ఉద్దేశాలు ఆయన పెట్టుకుని ఉండగా, ఆ ఉద్దేశంలో నువ్వు నడవగలిగే బిడ్డగా నువ్వు ఉన్నావా అని ఒక ఎంత ఆలోచన మనం ఈ రోజున ఈ ఆరాధనలో మనం చేసుకునే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆ భూమి లోపలికి వెళ్తుందే కానీ గోధుమ గింజ ఏమవట్లేదు, చావటం లేదు, అది గింజగానే మిగిలిపోతుంది. ఈ రోజున ఎంత ప్రయాసపడుతున్నాం, దానికి నీరు పోస్తున్నాం, అంతేకాకుండా దానికి ఎరువు వేస్తున్నాం. అంటే దేవుని సన్నిధిలోనికి వస్తున్న మనము కూడా ఎన్నో ఆరాధనలో పాల్గొంటున్నాం, ఎంతోమంది సేవకులు వస్తున్నారు, ఎంతోమంది దైవజనులు వస్తున్నారు సంఘానికి, ఎన్నో వాక్యవర్తమానాలు, ఉపదేశములు ఎన్నో వివరిస్తున్నారు. కానీ ఆ వాక్యము మన హృదయాలలో స్థాపించుకోవట్లేదు. ఎందుకు? ఆ గోధుమ గింజ సావని పరిస్థితుల్లో ఉంది కనుక ఆ వాక్యం మన జీవితాల్లో కార్యరూపం అనేది దాల్చని పరిస్థితిలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఎన్ని ఆరాధనలో పాల్గొన్నా ఈ పుట్టుకతోనే నువ్వు మందిరముకు వస్తున్న బిడ్డగా నువ్వు ఉన్నావేమో, కానీ ఉపయోగం లేదు. ఏదో ఒక గోధుమ గింజ చావని పరిస్థితుల్లో నిన్ను వెంటాడుతూనే ఉంది. అది చంపితేనే నువ్వు ఫలించే బిడ్డగా నువ్వు మారగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఫలిస్తావు? పశ్చాత్తాపం కలిగిన మనసు ఇప్పటికైనా వస్తుందా? ఏ మార్పు అనేది రావటం లేదే. గోధుమ గింజ దానికి భూమిలో ఉండిన పరిస్థితుల్లో అనేకమైన వృద్ధిలోనికి తేవాలని అనేకమైన కార్యాలు, అనేకమైనవి మనం చేస్తున్నాం. దాన్ని ఎలాగైనా ఫలించేటట్లుగా అది మారాలని. అలాగే నీ సేవకులు కూడా అనేకమైన మాటలు, అనేకమైన వర్తమానాలు, అనేకమైన దేవుడి మాటలు నీకు తెలియచేస్తూ, ఆ మాట ద్వారా నువ్వైనా ఇకనైనా నువ్వు బాగుపడతావు. ఆ మాట ద్వారా సరిచేసుకుని నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుని బ్రతుకుతావు. ఫలవంతంగా నువ్వు మార్చబడతావని దైవజనులు అనేకమైన విషయాలు నీకు తెలియచేస్తూ ఉండగా, ఏది మనలో మార్పు అనేది తీసుకునేటట్లుగానే మిగిలిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతో ప్రయాసపడుతూ ఈ వైభవం ఎందుకు, ఈ మీటింగ్స్ ఇవన్నీ ఎందుకు అంటే, మనలో ఆ గోధుమ గింజ లాంటి అనుభవాలు ఏదో ఒకటైనా నువ్వు చంపేసుకొని
మనలో ఒక నూతనత్వం అనేది వస్తే మనం ఫలించబడతామనే కదా ఈ రోజున సేవకులు ఎన్నిసార్లు హెచ్చరించినా, సేవకులు ఎన్నిసార్లు మార్చుకోండమని ఎన్నిసార్లు బ్రతిమిలాడినా ఇంకను మనలో మార్పు లేకపోతే ఏమి లాభం? మనం ఫలించలేం. ఈరోజు నా దేవుడు కోరుకునేది ఏంటంటే, లోబడనొల్లని మనస్సు కలిగి ఉన్న అది చంపే బిడ్డగా నువ్వు మారాలి. హల్లెలూయా. అది లోబడినొల్లని మనసు ఎన్నిసార్లు నీ దైవజనుడు నీకు హెచ్చరించినా, నీతో ప్రేమగా నీకు చెప్పినా నువ్వు లోబడుతున్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. ఈరోజు నువ్వు లోబడే బిడ్డగా నువ్వు మారగలిగితేనే నా దేవుడు అంటున్నాడు కదా, ఆ గోధుమ గింజ అలాంటి పరిస్థితులు నీలో చస్తే నీవు ఫలించే అనుభవంలోనికి నువ్వు రాగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పోయిన సంవత్సరం ఎలా ఉన్నావో ఈ సంవత్సరం ఎలాగున్నావు? అలాగే ఉన్నావా? పోయిన సంవత్సరం 2024 ఆఖరి పునరుద్ధారాధనకి ఎన్ని గంటలకు వచ్చావు? 11:30కి వచ్చినామి. ఈ ఆరాధనకు కూడా 11:30కే వచ్చింది. 12:30కి వచ్చిన వాళ్ళు ఈ ఆరాధనకు కూడా 12ంటికే వచ్చారు. కానీ సేవకులు లోబడండి, దేవుని సన్నిధానంలోనికి సకాలంలో రండి అని ఎందుకు చెబుతున్నారు? నీవు ఫలించాలి, నువ్వు అభివృద్ధి పొందాలి అని సేవకులు అలా సరి చేసుకోవాలని సేవకులు చెబుతూ ఉండగా నీవుగానే ఉంటున్నావు. నీలో ఏ మార్పు అనేది రావట్లేదు. హల్లెలూయా. గత సంవత్సరం ఎలాగూ నీవు ఉన్నావో ఈ సంవత్సరం కూడా అలాగే మళ్ళా ఆరాధనలో పాల్గొన్నావు. మొదటి ఆరాధనే దేవుని సన్నిధికి సకాలంలో వెళ్దాము, ప్రథమంగా వెళ్ళి దేవుని మందిరంలో కూర్చుందామని ఎవరైనా వచ్చారా? అన్ని సంఘాలలో సేవకులు చక్కగా వాక్య పరిచర్యకు వచ్చి వాక్యాన్ని చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఈ సంఘంలో ప్రారంభం ముందే, అంతే విశ్వాసుల కన్నా ముందు ఎవరు వస్తారంటే ఈ సంఘానికి ఒక ప్రత్యేకత, నేనే వస్తాను. కానీ నా దేవుడు నన్ను ఇట్లా విడిచిపెట్టడు. ఎందుకంటే నేను పడుతున్న ప్రతి ప్రయాసం నా దేవుడు చూస్తాడు, ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. నా దేవుడు నన్ను ఫలభరితంగా మారుస్తాడు. హల్లెలూయా. మీకు కూడా ఆశ ఉందా? నేను ఫలభరితంగా మార్చబడాలి, నేను ఫలించాలి. నేను ఈ సంవత్సరం, గత సంవత్సరాలన్నీ నేను ఫలభరితంగా లేనయ్యా, ఇక నేను మార్చుకుంటాను. నాకు నేనే ఇక మార్పు లేని స్థితిలోనే గత సంవత్సరాలన్నీ నేను జీవించాను. ఇక నేను అలా బ్రతకనయ్యా. మరలా ఈ సంవత్సరం నాకు దయాకిరీటంగా ఇచ్చావు. నీవిచ్చిన సంవత్సరాన్ని నీ కొరకు నేను ఉపయోగించుకుంటానయ్యా. ఆరాధనలో సమయానికి నేను వచ్చి పాల్గొంటానయ్యా. మనసారి నేను నిన్ను స్తుతిస్తానయ్యా. నీ సాక్షిగా నేను ఉంటానయ్యా. ఈ సంవత్సరం నాకు ఇచ్చావే, నాకు ఆయుష్కాలాన్ని పొడిగించావే, నీ పరిచర్యలో నమ్మకమైన బిడ్డగా నేను ఉంటానయ్యా. మందిరపు పనులో నేను సహకారిగా నేను నిలబడతానయ్యా అన్న మార్పు నీలో ఉంటుందా? ఈరోజున నీవుగానే ఉండకూడదు. నా దేవుడు మరలా చెప్తున్నాడు, నీవు మారితేనే నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మందిరంలోనికి వచ్చే సమయము విషయంలో కూడా, దేవునిని ఆరాధించే విషయంలో కూడా, దేవుని సన్నిధికి వచ్చి నిద్రపోయే విషయంలో కూడా నీవుగానే ఉంటున్నావు. పోయిన సంవత్సరం ఎలాగో నిద్రించావో తూలుతూ, అట్లాగే ఈ సంవత్సరం కూడా అలాగే వచ్చి నిద్రపోతున్నా ఉంటే, నీవుగా ఉంటే ఫలవించే బిడ్డగా నువ్వు మారాలి. హల్లెలూయా. నీవు మారితేనే, చెప్పండి, నేను మారితేనే. అందరూ నోరు తెరిచి మౌనంగా ఉంటే ఫలించాం. మౌనంగా ఉండే దేవునికి ఆ ప్రేమను మనం చూపని బిడ్డలుగా మనం ఉంటే ఫలించాం. మనం మనసారా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో కూడి ఆయన ఆరాధించే బిడ్డలుగా ఉంటేనే మనం ఫలించే అనుభవంలోనికి వస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున మనం ఫలించాలి అంటే ఏం చేయాలి? మనం మారాలి. నీ ప్రార్థన జీవితం మారాలి, నీ యొక్క ఆత్మీయ జీవితం అనేది మారాలి. నీ ప్రవర్తన అంతా సరి చేసుకుని, ఇక నేను కాదయ్యా, నేను జీవించేవాడని నేను కాదు, నీవే నా యందు జీవించాలి అన్న ఆశ నీలో ఉంటే, నా దేవుడు నీ ప్రతి పరిస్థితిని ఆయన చక్కదిద్దుతాడు. నీ చరిత్రనే ఆయన మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. విత్తనం భూమిలోకి వెళ్తుంది కానీ పగలటం లేదు, ఆ గింజగానే మిగిలిపోతుంది. ఈరోజున ప్రభు మాట్లాడుతున్నాడు,
ఆ గింజ గింజలుగా మిగిలిపోకూడదు. ఆ గింజ ఏమవ్వాలి? చావాలి. హల్లెలూయా, మారిపోవాలి. దానియేలును చూస్తే మనం బైబిల్ గ్రంథంలో దానియేలు ముందు ఒక శాసనం ఉంచారు. ఏమని శాసనం ఉంచారు అంటే, నీవు కనుక ప్రార్థన చేస్తే నిన్ను తీసుకుని వెళ్ళి సింహాల బోనులో నిన్ను వేస్తాము అని దానియేలు ముందు ఒక శాసనం ఉంచిన పరిస్థితుల్లో దానియేలు ఎలా ఉన్నాడు? ఒక శాసనం ఆయన ముందు ఉంది. ఆ శాసనం ఉండిన పరిస్థితుల్లో దానియేలు ముందు అదే మనమైతే ఏం చేస్తాము? మనం ఏం చేస్తున్నామంటే, దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధిలో స్తుతించండి, దేవునిని ఆరాధించండి, దేవుని యొక్క ఘనమైన కార్యాలు మన పట్ల మనం చూద్దాము అని మనం సేవకులు ఎంతగా బ్రతిమిలాడైనా మనం అసలు ప్రార్థనే చేయము. ఇంకా ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్న బిడ్డలుగా మనం ఉంటున్నాం. కానీ దానియేలుకు ఒక శాసనం అనేది, ఆ శాసనం దానియేలు ముందు ఉంచబడిన పరిస్థితుల్లో దానియేలు ఎలా చేశాడంటే, ఎలా మారిపోయాడంటే, నన్ను సింహాల బోనులో వేసినా పర్వాలేదు, నేను మాత్రం ప్రార్థన చేయటం మానను అన్నట్లుగా దానియేలు మారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా పరిస్థితులు మారటం లేదు అంటున్నావు, నా జీవితంలో, నా కుటుంబంలో, నా బిడ్డల పట్ల నా పరిస్థితులు మారటం లేదు అంటున్నావు. అంతేకాకుండా గత సంవత్సరాల్లాగానే నా సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు నా పరిస్థితులు మారకుండానే నా జీవిత యాత్ర కొనసాగించబడుతుంది అని నువ్వు మాట్లాడుతున్నావు. కానీ నువ్వు మారావా? నీ ప్రవర్తన మారిందా? నీ ప్రార్థనా జీవితం అనేది మారిందా? నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి అనేది ఒక అడుగు ముందుకు వేసావా? సంవత్సరాలు ఎన్నో దొరుకుతూ ఉన్నాయి, నువ్వుగానే ఉంటున్నావు, నువ్వు మారటం లేదు. ఈ ప్రారంభ ఆరాధనలో నా దేవుడు కోరుకునేది ఏంటంటే, మనము మారాలి. మనం మారితేనే ఫలిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక తీర్మానం చేసుకుందామా? అవిధేయుడుగానే ఉంటున్నాడు. అంతేకాకుండా ఆ భక్తిహీనతలో నుండి మనం మార్పు చెందని బిడ్డలుగానే, మనం మార్చుకోలేని బిడ్డలుగానే మనం మిగిలిపోతున్నాం. కానీ ఈ ఆరాధనలో ఒక తీర్మానం పూర్వకంగా ఉండి, దేవా, గత సంవత్సరాలలో నేను మారలేదయ్యా, నువ్వు మళ్ళా నాకు ఒక అవకాశం ఇచ్చావు. ఈ 2025 సంవత్సరం ఎంతోమంది నాతో పాటు ఉన్నవారు ఎంతోమంది చూడలేదు, కానీ నాకు చూసే భాగ్యం ఇచ్చావు. నేను నిన్ను మనసారా స్తుతిస్తానయ్యా ఈ సంవత్సరం అని ఈ ప్రారంభ ఆరాధనలో ఒక తీర్మానం చేసుకుంటారా? అది ఏంటంటే, దేవుని సన్నిధిలో దైవజనులు చెప్పిన సమయానికి నేను మందిరంలో కనపడతాను. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు వరకు నేను నీ మందిరంలో కనపడతానయ్యా. ఏ ఒక్క ఆరాధనైనా ఈ సంవత్సరం నేను పోగొట్టుకోనయ్యా. నీ సన్నిధి అంటే నేను భయభక్తులు కలిగి నేను బ్రతుకుతానయ్యా. నీ తర్వాతే ఈ సంవత్సరం ఏదైనా, నీ తర్వాతే నేను ఏ పని తలపెట్టినా నీ తర్వాతనయ్యా. ఏ ఆదివారం ఏ ఫంక్షన్ వచ్చినా నేను వెళ్ళనయ్యా. ఫంక్షన్ కన్నా నీ సన్నిధి నాకు ప్రాముఖ్యమయ్యా. ఈ సంవత్సరం ఒక్క ఆరాధనైనా నేను పోగొట్టుకోనయ్యా అని ఒక తీర్మానం చేసుకుంటావా? నీవు మార్పు చెందుతావా? ఆ గోధుమ గింజ, ఆ నిర్లక్ష్య స్వభావము, అవిధేయత, లోబడి నొల్లని ఆ మనస్సు గత సంవత్సరాలలో చూసావు, అది నీతోనే ఉంచుకున్నావు, అది చంపుకోలేదు. ఈ ఆరాధనలను చంపుకునే బిడ్డగా ఉంటే నా దేవుడు ఈ ప్రారంభ ఆరాధనలో నుండే దేవుడు నిన్ను హెచ్చించటం ఆయన ప్రారంభిస్తాడు. దేవుడు నిన్ను ఫలభరితంగా మార్చడానికి ఆయన ఈ మధ్యాహ్నం వేళ నిన్ను చూస్తూ, ఏ బిడ్డలైతే అట్టి తీర్మానపూర్వకంగా దేవుని సన్నిధిలో నుండి బయటకు వెళ్తారో అట్టి బిడ్డలను ఆశీర్వదించాలని ఆయన ఒక ప్రణాళిక కలిగి ఆ బిడ్డల కోసం ఈ మధ్యాహ్నం వేళ ఆయన ఎదురు చూస్తున్న ఆరాధనగా ఈ ఆరాధన ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున ఏ మార్పు లేని బిడ్డలుగా ఈ సంవత్సరం మనం ఉండకూడదు. మనలో ఈ ప్రారంభ ఆరాధన నుంచి ఒక మార్పు తెచ్చుకుందామా? మౌనమే అంత. మౌనంగా ఉంటే లాభం లేదు, ఫలించం. ఈరోజున మార్పు చెందాలి, స్వరాలు తెరవాలి. రోజున మార్పు చెందితేనే దేవుని కార్యాలు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సమరయ స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చిందట. యేసయ్య దగ్గరికి వచ్చిన పరిస్థితుల్లో ఆమె నీలకుండను ఆమె వెంట పెట్టుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం.
యేసయ్య దగ్గరికి వచ్చిన పరిస్థితుల్లో నీలకుండను తీసుకుని వచ్చింది. కానీ ఆ సమరయ స్త్రీ ఏం చేసిందంటే నీలకుండని అక్కడ వదిలివేసి ఆ యేసయ్యను ఎప్పుడు చూడగానే ఆమె వెళ్ళిపోయింది. నీలకుండను అక్కడ వదిలివేసి, ఇంకా నేను నీ సాక్షిగా బ్రతకాలయ్యా, అనేకులకు నేను నిన్ను ప్రకటించాలయ్యా అన్న ఒక తీర్మానం ఆ సమరయ స్త్రీ అప్పుడే తీర్మానం చేసుకుని, ఈ నీలకుండొద్దు అని పడవేసి, నేను నీ కోసం బ్రతుకుతానయ్యా అని ఆ సమరయ స్త్రీ అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా యేసయ్యను చూసిన క్షణం నుండే ఆమె బ్రతుకు మార్చబడినట్లుగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోజున ఒక్కసారి యేసయ్యను ఆ సమరయ స్త్రీ చూస్తేనే అంత అక్కడ వదిలివేసి వెళ్ళిపోయి, నాకు ఇదంతా వద్దయ్యా, నీ సన్నిధిలో ఉన్న సంతోషం నాకు చాలయ్యా, ఈ సాక్షిగా నేను బ్రతుకుతానయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా అని ఆ సమరయ స్త్రీ ఎలాగూ ప్రభువును చూసిన మరుక్షణమే మారిపోయిందో, నీవు నేను మారగలుగుతావా? మారట్లేదు. రోజున దానియేలు మారిపోయాడు. ఒక శాసనం ముందు ఉండిన, నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను తీసుకుని వెళ్ళి సింహాల బోనులో వేస్తామన్న పరిస్థితుల్లో దానియేలు మారిపోయాడు. నేను ప్రార్థిస్తాను, నేను చావటాకైనా సిద్ధమే, కానీ నా ప్రార్థన ఆగదు అనినట్లుగా నువ్వు మారగలవా? సమరయ స్త్రీ కుండ తీసుకుని వచ్చింది. కుండను వదిలివేసి, నేను నీ కోసం బ్రతుకుతానయ్యా, నిన్ను అనేకులకు నేను పరిచయం చేస్తానయ్యా అని సమరయ స్త్రీ తన యొక్క పాపంనంతటిని ఒప్పుకుని తిరిగి వెళ్ళిపోయి తన బ్రతుకును మార్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ రోజున వాక్యం విని 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 మనం ఎట్లా తయారవుతున్నామంటే, దేవుని భయం అనేది లేకుండా, దేవుని యందలి భయం అనేది లేకుండా మనం బ్రతుకుతున్నాం. హల్లెలూయా. ఈ రోజున నా దేవుడు ప్రతి బిడ్డను బ్రతిమిలాడుతూ కోరుతున్నాడు, మారాలి, నువ్వు మారితేనే ఫలిస్తావు. రోజున ఆయన యందు మనం నిలిచి ఉంటే ఆయన మన యందు నిలిచి ఉంటాడు, మనం అప్పుడు బహుగా ఫలిస్తాం. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటిగానే మిగిలిపోతుంది, అదే చచ్చిపోతే బహుగా ఫలిస్తుంది. ఈ కారాతంలో నీవు నేను కూడా గత సంవత్సరం ఎన్నో గోధుమ గింజలు చావకుండా బ్రతికే ఉన్నాయి మన జీవితంలో. ఆ గోధుమ గింజలను చంపుకుందామా? ఈ సంవత్సరం దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుష్కాలాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ నూతనమైన సంవత్సరంలో ప్రభు కొరకు నిలవుద్దామా? ఆ ప్రభు కొరకు ప్రయాసపడుతామా? దేవుని పరిచర్య కోసం ప్రయాసపడుతామా? నేను మారుతానయ్యా, నేను నీ కోసం బ్రతుకుతానయ్యా, నీ సన్నిధిలో నేను జీవిస్తానయ్యా అని ఒక తీర్మానం చేసుకుంటారా? నీవు మారితేనే నీవు ఫలిస్తావు. నీవుగా ఉండకూడదు, నీవు మారాలి. హల్లెలూయా. ఒకసారి చెప్తారు అందరూ, నేనుగా ఉండకూడదు, నేను మారాలి. హల్లెలూయా. నేనుగా ఉండకూడదు, నేను మారాలి. ఏ విషయాల్లో మారాలి? స్వరం తెరిచే విషయంలో మారాలి, ప్రభువుని ఆరాధించే విషయంలో మారాలి, ప్రభుని మనసారా హృదయపూర్వకంగా హృదయ అంతరంగంలో నుండి పాడి స్తుతించే విషయంలో మారాలి. దేవుని సన్నిధికి వచ్చే ఆ నిర్లక్ష్యపు స్వభావంలో నువ్వు మారాలి. నీలో ఉన్న ఆ కోపం, అవిధేయత, లోబడే నొల్లని స్వభావం, మూర్ఖత్వం, దేవుని అందలి ప్రేమ లేకపోవటం, ఆ గోధుమ గింజలన్నీ చంపుకొని ఈ ఆరాధన నుంచి నువ్వు తిరిగి వెళితే దేవుడు ఈ క్షణాన్ని నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నా దేవుడు నిన్ను ఫలించేటట్లుగా, అనేకులకు ఫలభరితమైన బిడ్డగా దేవుడు నిన్ను మార్చి ప్రయోజనకరమైన పాత్రగా దేవుడు నన్ను మలుస్తాడు. ఎప్పుడు మనం మారితేనే, ఆ గోధుమ గింజలను చంపితేనే దేవుడు ఈ వాక్యాన్ని మన వీరికల్లో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించి మనలందరినీ దీవించి వృద్ధిపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానపూర్వకంగా ఎవరికి వారు, ఈ సంవత్సరం నాకు దయా కిరీటం ఇచ్చావయ్యా, నేనులా ఉండకూడదయ్యా, నేను మారాలి, నన్ను బట్టి అనేకులు సాక్ష్యం ఇవ్వాలి, వీడు మారిపోయాడు, వీడి జీవితం గత సంవత్సరంలో లాగా లేదు,
వీరి ప్రార్థనలో మార్పు వచ్చింది, వీడి యొక్క స్వభావంలో మార్పు వచ్చింది అని అనేకులు చెప్పాలయ్యా. ఒక చిన్న స్వరాలు తెలుద్దామా? గోధుమ గింజ, నాలో ఉన్న చేదైన గోధుమ గింజ, ఏదైతే కోపం అనే గోధుమ గింజ అయ్యా నేను చంపుకుంటున్నానయ్యా, అవిధేయత అనే గోధుమ గింజను నేను చంపుకుంటున్నానయ్యా. దేవా, ఈ ఆరాధనలు, ప్రారంభ ఆరాధనలను మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నానయ్యా. కార్యము చేయండి అయ్యా. దేవా మీరే సహాయం చేయండి అయ్యా. ఒక తీర్మానపూర్వకంగా దేవా నీ సన్నిధి నుండి బయటికి